వెల్కమ్ టు మెట్రోపల్స్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంజారాహిల్స్ లో జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు. హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి పొన్నం. ప్రజావాణిని సందర్శించిన మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ల బృందం. రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం అన్న బృందం. జూబ్లీ హిల్స్ లో హైకింగ్ ట్రయల్. పార్క్ ను పరిశీలించిన కమిషనర్. పార్కు సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలన్న కర్నల్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను పసుపు నీటితో శుద్ధి చేసిన కాంగ్రెస్ నాయకులు. కేటీఆర్ రావడంతో ప్రెస్ క్లబ్ అపవిత్రమైందంటూ విమర్శ. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు. అది ఫేక్ అని గుర్తించిన అధికారులు. హైదరాబాద్ బంజారాహిల్స్ కొమరం భీం భవన్ లో జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హెల్త్ క్యాంపులో ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆరోగ్య పరీక్షలు చేసే క్యాంపులో అధునాతన యంత్రాలు, సిబ్బందికి ఇచ్చే మందులు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత పరికరాల కిట్స్ అందజేశారు. మొత్తం కొద్దిగా కళ్ళ ఖాళీ చేసి అంత కళ్ళ ఖాళీ చేస్తే కొత్త కోడలు వచ్చి ఆ కళ్ళని ఇప్పుడు ఏం చేయాలి పరిసరాలు అయితే కొద్దిగా మళ్ళీ ఇల్లు చదవాలంటే ఆ నకిలీ బుద్ధి అయినా మీ అందరికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకం లేదు. మీ పట్ల పూర్తిగా సానుకూలంగా ఉన్నాం. మీకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చ చేసి ఎప్పుడు అవకాశం ఎట్లా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మీ అందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకుంటామని మాట కూడా మరుగుతున్నాం. ఇప్పుడే మేయర్ గారు, కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ అందరం అనుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలి. రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ ఇస్తున్న పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మీ కోపరగాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళతో కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇల్లు అందరూ చూస్తారు. హైదరాబాద్ లో మీలాంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు గతంలో డబుల్ బెడ్రూమ్ పేరు మీద అక్కడ ఎక్కడనో వట్టినాగులపల్లిలో లేకపోతే ఎక్కడనో దూరం రింగ్ రోడ్ అవతలిస్తే ఇక్కడ పనిచేసుకొని బతికేటోళ్ళు అక్కడ పోయి ఎట్లుంటారు. అందుకే ఇక్కడ ఎవరైనా మీకు పాత వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కొద్దో గొప్ప జాగుంటే, నలుగురు కలిపి జాగుంటే వెంటనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని మనం అడిగిస్తాం. మీ అందరికీ సొంత ఇయ్యాలని ఆలోచన ఉంది. జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజావాణి, ప్రవాసీ ప్రజావాణి మధ్యప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ బృందం సందర్శించింది. సీఎం ప్రజావాణి, ప్రవాసీ ప్రజావాణి పనితీరు చాలా బాగుందని, ఇలాంటి విధానాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తమ రాష్ట్ర ఉన్నత అధికారులకు సిఫార్సు చేస్తామని డిప్యూటీ కలెక్టర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్స్ సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్లతో భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి గురించి వారు డిప్యూటీ కలెక్టర్స్కు వివరించారు. సీఎం ప్రజావాణి సమస్యల పరిష్కార వేదిక అని, ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమమని మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్స్ పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మాగంటి వజ్రనాథ్. మొదటగా మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక్కడి నియోజకవర్గ ప్రజలకు తాను తోడుగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పారు. 2013 నుంచి గోపి మాతో తిరుగుతున్నాడు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఈ కొత్తగా మా బ్రదర్ పోవటం వల్ల
నేను దీంట్లో రావాల్సి వచ్చింది. గోపీచంద్ మాతో పాటు చేస్తానికి ముందుకు వచ్చినాడు. ఏదన్నా కార్యకర్తలు హిందూ ముస్లిం ఎవరైనా సరే ఏమైనా సరే మా 24/7 ఎప్పుడైనా సరే మా తలుపులు తట్టచ్చు. ఏ కార్యకర్తలు మా గోపీనాథ్ ఎట్లా అండగా ఉన్నాడో సేమ్ అదే తీరుగా మేము కూడా ఈ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్తున్నాను. ఈ గోపీచంద్ అయితే మాకు పాత కార్యకర్త ప్లస్ మా గోపికి అనుచరుడు, మా గోపీనాథ్ ఎమ్మెల్యేకి బాగా అనుచరుడు మా తమ్ముడికి. కాబట్టి నేను రావాల్సి వచ్చింది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే నేను చేస్తానని ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. ఇప్పుడు నాకు కొన్ని ప్రాబ్లం ఉంది కాబట్టి గోపీచంద్ దగ్గరికి రావాల్సి వచ్చింది. అది ఫ్యూచర్లో అటువంటి ఏమైనా ఉంటే కూడా నేను సాల్వ్ చేయగలను. ఇప్పుడు ఎవరైనా ఉంటే కూడా అటువంటి చేయమంటాగే వస్తే కూడా నేను ముందుకు వస్తాను. 2013 నుంచి గోపి మాతో తిరుగుతున్నాడు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఈ కొత్తగా మా ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణంలో భాగంగా బోయిన్పల్లి పరిధిలో కనుమరుగవుతున్న కొన్ని కట్టడాలను ప్రభుత్వం నిర్మించేలా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కోరారు. హెచ్ఎండి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బోయిన్పల్లి పంపు హౌస్ నిర్మాణ పనులను స్థానికులతో కలిసి పరిశీలించారు. రోడ్ వైడింగ్ కార్యక్రమంలో ఈ ప్యాలెస్ నుంచి ఇక్కడ ఓల్డెన్ పే వరకు చూస్తున్నారు. అలా వచ్చినాయి అడ్డం వచ్చిన గవర్నమెంట్ పంపౌజులు కానీ మిలిటరీ క్వార్టర్స్ కానీ అన్ని కట్టిస్తున్నారు. అందులో ట్యాంక్స్ అలాగనే ఇక్కడ ఈ బోయిన్పల్లి వచ్చే వరకు బోయిన్పల్లిలో కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ ఉంది. ల్యాండ్ డిఓ వాళ్ళది, స్ట్రక్చర్ అంతా మా కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ కట్టించిండ్రు. అది వాళ్ళు అక్కడ ఉన్నాయి. జిమ్ రూమ్ ఉంది, కుస్తీ రూమ్ ఉన్నాయి, రెస్లింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఆ రూమ్స్ కట్టియాలి. అలాగనే ఈ పంపౌజ్ పక్కన కమిటీ హాల్ ఉంది. అంతా బీద వాళ్ళు ఎస్సీలు అంతా ఆ కమిటీ వాళ్ళు పోతుంది. ఆ కమిటీ వాళ్ళు కట్టియాలి. పక్కనే జాగు ఉన్నది, అది కట్టించి దానికి ఎమ్మెల్యే దృష్టి పెట్టి ఇవన్నీ చేయాలని చెప్తా ఉన్నాను. ఈవోకి లెటర్ ఇచ్చినాము, కలెక్టర్ కూడా ఇచ్చినాము. ఎమ్మెల్యే వచ్చి మాట్లాడి ఇవన్నీ కట్టిస్తే బాగుంటుంది. ఈరోజు 100 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అది మీరు డిమాండ్ చేసిపోతే మళ్ళీ దగ్గర పోవాలి. అన్ని చెడాలు బంద్ చేసి మంచి పనులు అంతా రోజు పొద్దున ఆడుకుంటున్నారు పిల్లలంతా. అది మీరు తొందరగా మీరు దృష్టి పెట్టి కట్టిస్తే బాగుంటుంది. ఎట్లయితే ఈ పంపౌజులు కట్టిస్తుంటో అక్కడ మిలిటరీ క్వార్టర్స్ కట్టిస్తుంటే అది కట్టియాలి. అది మా ప్రజలది. అది అంతా స్పోర్ట్స్ మ్యాన్లు కానీ ఇంకా నేత వాళ్ళని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు కట్టించే బాధ్యత ఎమ్మెల్యే గారు. 44 రోడ్ వైడింగ్ కార్యక్రమంలో ఈ ప్యాలెస్ నుంచి ఇక్కడ ఓల్డెన్ రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేతలు ఆరోపించారు. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తెలంగాణ జన సమితి అనుబంధ కార్మిక విభాగం అవుట్సోర్సింగ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా బోనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. అట్టడుగు వర్గాల కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా జిహెచ్ఎంసీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని చెప్పారు.
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. పూలు ఏంది బాబు, పూలు చల్లది. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను పసుపు నీటితో శుద్ధి చేశారు కాంగ్రెస్ నాయకులు. కేటీఆర్ ప్రెస్ క్లబ్లో అడుగుపెట్టినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు మాట్లాడిన కేటీఆర్ కబడ్దార్ అంటూ హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపంలో ఉన్నందున కొత్త దుకాణం పెట్టుకున్న కేటీఆర్ విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రెస్ క్లబ్ అపవిత్రమైందంటూ కాంగ్రెస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హైకింగ్ ట్రయల్ పార్క్ సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలని అన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో గల హైకింగ్ ట్రయల్ పార్క్ సుందరీకరణ పనులు త్వరితగతంగా చేపట్టాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ కమిషనర్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి కమిషనర్ పార్క్ను పరిశీలించారు. పార్క్ అభివృద్ధి, సుందరీకరణ చేపట్టిన ప్లాన్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్గూడలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన 1094 గజాల స్థలాన్ని కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది. హైదర్గూడలో ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 2001లో నలందా నగర్ కాలనీ పేరిట లేఅవుట్ వేశారు. గతంలో హుడా అనుమతి పొందిన లేఅవుట్ ఇది. ఇందుకోసం భూమిని అమ్మిన వారే పక్కన ఉన్న వాళ్ళ సొంత భూమిలో భాగమని పేర్కొంటూ నలందా నగర్కు చెందిన 1004 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. దీంతో అక్కడ ఉన్న ప్రహారీని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డును తొలగించి ఈ క్రమంలో ఆక్రమణకు పాల్పడిన వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకు దిగారు. రాజేంద్రనగర్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్కుతో పాటు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలం తమకి దక్కిందని నలంద నగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ స్కూల్లో మేము తిండి ఓ పూట గోపిన్ బియ్యం తింటున్నాము. ఎవరన్నా నమ్ముతారా? మా ఇంట్లో చెప్పు, గోపిన్ బియ్యం తిని బతుకుతున్నారు. అట్లా చేసి ల్యాండ్ ఉంచుకుంటే వీడికి ఎట్లొచ్చిందమ్మా ఇంత ల్యాండ్ అని అడుగుతాడు పెద్ద సార్. నన్ను ఏం చేయాలి? ఇక ఎవరైనా ఇచ్చినట్టు ల్యాండ్ ఎట్లా ఇంత గదని జాగేడు వారు ఇల్లు కడుతుంటే ఇంత ల్యాండ్ సంపాదించడానికి ఎన్నేళ్ళు పెద్దల నుంచి సంపాదిస్తూ వచ్చింది. ఇది ఇవాళ మేము కొన్నది కాదు, మేము అది చేసింది కాదు, మేము ఎవరిని గుంజుకోలే. ఇవాళ పెద్దల నుంచి, లాలయ్య నుంచి, నరసింహ నుంచి, ఇప్పుడు గిరి నుంచి వచ్చింది. 3 తరాలను మారినాయి. ఇవాళ జంగయ్య, గిరి 2 అన్నదమ్ములు. ఇవాళ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి ఇది. ఇవాళ మేము ఎవరిది గుంజుకోలే, ఇవాళ ఎవరిది అది చేయలే. ఎక్కువ ఉంటే మా ఎంత ఉన్నది అంత ల్యాండ్ కొలిచి ఎక్కువ ఉన్నది తీసేసుకో, అంతే. మాకు అవసరమే లేదు, అది లేదు. మనుషులు నేను చేసి కింద వండనిక కూడా నేను సిద్ధము. నా మీకలు ఎక్కిపోతుందా, ఏం చేస్తారో నన్ను దంపి తీసుకుంటారో తీసుకోండి, ఏమైనా సరే. ఇవాళ నేను ఇవాళ ఉట్టిగా మమ్మల్ని ఎంత చేస్తున్నావు, ఉట్టిగా ల్యాండ్ ఉంచుకుంటా, ఇంట్లో ఇవాళ ల్యాండ్ ఉంచుకుంటా కూడా ఇంత పాపం అయింది మాకు. సర్వే నెంబర్ అంబర్పేటలో బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా నుంచి విడిపించి అదే స్థాయిలో అభివృద్ధి చేసింది హైడ్రా. ఒకప్పుడు చెత్త చెదారంతో ఉన్న 5 ఎకరాల 15 గుంటల భూమి ఇప్పుడు నిండుకుండలా మారి నీటితో ఉంది. సెప్టెంబర్ నెల నాటికి పనులు పూర్తి చేయాలని హైడ్రా భావిస్తుంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో బ్రహ్మకమలం వికసించింది. ఉత్తరాఖండ్ పుష్పమైన బ్రహ్మకమలం పువ్వు ఇప్పుడు శంకర్పల్లి ఈశ్వర అనుభూతి ఓం శాంతి భవనంలో వికసించింది. 1 కాదు 2 కాదు ఏకంగా 24కి పైగా పుష్పాలు వికసించాయి. కుండీలో కొంతకాలం క్రితం బ్రహ్మకమలం చెట్టును నాటారు. పువ్వులు వికసించడంతో ఓ శాంతి భవనానికి చూసేటందుకు జనం తండోపతండాలుగా వెళ్లారు. కులాలను కించపరిచే విధంగా రూపొందించిన ఎలాంటి కార్యక్రమాలను ప్రసార మాధ్యమాలలో వాటిని ప్రోత్సహించవద్దని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేజీఎఫ్ ప్రతినిధులు మాట్లాడారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు చెందిన యాప్లో తమ సామాజిక వర్గాన్ని అవహేళన చేస్తూ తీసిన వెబ్ సిరీస్ను ప్రసారం చేశారని అన్నారు. విశ్లేషకుణ్ణి ఈ కమ్మ సంఘాల తరపున నా వంతుగా నా కార్యక్రమాలు నేను నిర్వహిస్తూ ఉన్నాను. కేజీఎఫ్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేమందరం కలిసి దాంట్లో సభ్యులమి. ఈరోజు ఈ నెల 3వ తారీఖు నాడు ఒక ప్రసార మాధ్యమంలో ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ ఒకటి ప్రసారం చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా మా కమ్మ కులానికి సంబంధించి ఒక రకంగా మమ్మల్ని కించపరుస్తూ చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. సంభాషణలు కూడా రాసుకొని కావాలని ప్రత్యేకంగా మా గురించే దాని గురించి తీశారనే భావన మాకు స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో నిర్మాత కావచ్చు, దర్శకుడు కావచ్చు, వాళ్ళు బహిరంగంగా వచ్చి ఇది ఎక్కడా ప్రసారం చేయమని పొరపాటు జరిగిందని చెప్పని క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా కేజీఎఫ్ తరఫున మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. ఇది ఆరంభం. గతంలో వాళ్ళు భావించిన విధంగా వేరు. వీళ్ళందరూ ఎప్పుడు ఐక్యంగా లేరు, వివిధ పార్టీల్లో ఉంటారు, వాళ్ళకి ఐక్యత లేదు. కాబట్టి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని సుధారెడ్డి ఏసీబీకి చిక్కింది. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి గగన్ విహార్లో రైడ్స్ నిర్వహించారు. షాప్ షటర్ పర్మిషన్ కోసం 8,000 లంచం తీసుకుంటూ పట్టుబడింది. హైదరాబాద్లో ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సైబర్ స్కామర్స్ ఉచ్చులో పడ్డారు. నగరానికి చెందిన 49 ఏళ్ల మాజీ ఆర్మీ అధికారిని మోసగించారు స్కామర్స్. ఈ నెల 6న అధికారికి వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్ను పంపారు స్కామర్స్. అతని కారు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిందని 1000 రూపాయలు ఫైన్ చెల్లించాలని స్కామర్స్ సూచించారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్. వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ ఆనందరావు ఆకస్మిక బదిలీని హర్షిస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయానికి పట్టిన శని వదిలిందంటూ వచ్చిన రైతులకు స్వీట్లు పంచారు. పరిగి మండలంలోని కొన్ని ప్రభుత్వ భూములను తహసీల్దార్ ఆనందరావు అక్రమంగా కొందరికి పట్టా చేశారని ఆరోపించారు.
వైఎస్ఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్. ఎల్బీ నగర్లో కామినేని కూడలిలో వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ చౌరస్తా మన్సూరాబాద్ ఎక్స్ రోడ్లో గతంలో 2011లో విగ్రహం పెట్టడం జరిగింది. అనంతరం ఇది ఒక కూడలి ఏర్పడ్డది. ఈ కూడలి నుంచి ఆ విగ్రహం తొలగించడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా వారి యొక్క పథకాలు ఉమ్మడి రాష్ట్రాలలో జీవించి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో బాంబులు పెట్టామంటూ మెయిల్ ద్వారా సమాచారం కలకలం రేపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ రావడంతో సిటీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 4 ప్రాంతాల్లో 3 గంటలకు పైగా సోదాలు చేశారు. చివరికి అది ఫేక్ మెయిల్గా గుర్తించారు. కాగా తెల్లవారుజామున హైదరాబాద్లోని జింకానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు ఆగంతుకుడు మెయిల్స్ చేశారు. అబ్దియా, అబ్దుల్లా పేరు, అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాదులుగా ఈరోజు మాకు ఒక కాల్ రావడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని చెప్పేసి ఈరోజు ఈ పరిస్థితిలో కోర్టు మొత్తాన్ని కూడా మనం వెకేట్ చేయడం జరిగింది. ఇటువంటి కాళ్ళు ఈ మధ్యలో సర్వసాధారణమైనప్పటికీ మా సికింద్రాబాద్లో కోర్టులోకి రావడం ఈ 5 సంవత్సరాల్లో ఇదే మేము ప్రథమంగా భావిస్తున్నాము. ఈరోజు ఏదైతే మేము లై డిటెక్టర్ ఇలాంటివి అన్ని కోర్టులలో ఉన్నాయి, మ్యాక్సిమం మా సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ యూనిట్కి మాత్రం ఇంతవరకు అది మేము. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోకిలాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సాలో కొనుగోలు చేసి 4 ముఠా అరెస్టు చేసిన పోలీసులు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద దాదాపు 37 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 6 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తన తల్లితో కలిసి బయటకు వెళ్లిన కీర్తనకు మాయమాటలు చెప్పి గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. కాసేపటి తర్వాత తన పాప కనిపించకపోవడంతో ఈ విషయాన్ని గమనించిన పాప తల్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కిడ్నాప్కు గురైన మైనర్ బాలికను వెతికే పనిలో పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు వైన్ షాప్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడిన ఘటన చేవెళ్లలో చోటు చేసుకుంది. చేవెళ్ల మున్సిపల్లోని కందవాడలో శ్రీ లక్ష్మీ నరసింహ వైన్ షాప్ ఉంది. వైన్ షాప్లో నంద్యాల రాజేందర్ రెడ్డి క్యాషియర్గా పనిచేస్తున్నాడు. యజమాని శ్రీశైలం వెళ్లడంతో షాప్ ద్వారా వచ్చిన డబ్బులను కౌంటర్లో ఉంచి తాళం వేసి వెళ్లాడు. దీంతో షాపు వెనుక భాగంలో డ్రిల్లింగ్ మిషన్ ద్వారా రంధ్రం చేసి లోపలికి వచ్చినట్లు గుర్తించారు. కౌంటర్లో ఉన్న 4 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారని బాధితుడు చేవెళ్ల పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల బైక్ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి హత్యాయత్నం చేసి పారిపోయిన క్యాబ్ డ్రైవర్ను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించామని బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తి తెలిపారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన చంటి ప్రవీణ్ అనే కానిస్టేబుల్ మిలిటరీ డైరీ ఫామ్ రోడ్లో ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఇది వాల్టీ మెట్రోపోల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.